రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మనోజ్కి అసలు విషయం నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వద్దే, ఇప్పుడు ఎందుకు అంత అవసరమా చెప్పు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగో తెలియాల్సిందే, తర్వాత తెలిస్తే ఏమీ నష్టం ఉండదు, అందుకే పెళ్ళయిన తర్వాత ఎలాగో తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పొద్దు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే లేదే, నేను ఇప్పుడే చేసి చెప్పేయాలని చెప్పేసి అయితే మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు, ఈ టైంలో ఫోన్ చేయడం అంత అవసరమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే మనోజ్, నేను నీకు విషయం చెప్పాలి, నీ దగ్గర కొన్ని విషయాలు దాచాను నేను, ఆ విషయాలను అయితే నీకు ఇప్పుడు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏం దాచావు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న రోహిణి అయితే నాకు ఇదివరకే పెళ్ళయింది, ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అయ్యో అనవసరంగా చెప్పేస్తున్నావే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకో, లేదంటే ఎక్కడికే ఆపేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి ఫోన్ అయితే కట్ అయిపోతూ ఉంటుంది. మనోజ్ మనోజ్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అంతకీ మనోజ్ పలకపోవడంతో ఫోన్ అయితే కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇప్పుడు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఈ విషయం తెలిసిన ఏ మగవాడు కూడా పెళ్లి చేసుకోడు నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.